అతి ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు అనగా 2025వ సంవత్సరము నవంబర్ నెల 30వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. గడిచిన తరగతిలో దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అనే అంశాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. దేవుడు ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషికి కూడా సుఖదుఖములు జతపరిచి ఉన్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించి ఉన్నాం. మరి ఈ సమయంలో అలాగనే భూమి మీద ఎట్లాగైతే సుఖదుఖాలని జతపరిచి ఉన్నాడో అలాగనే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్షణ, అదే పరలోకమో నరకమో, స్వర్గమో నరకమో అంటూ ఉంటారు కదా, మనం వింటుంటాం. అవునా? ఎలాగైతే భూమి మీద దేవుడు ప్రతి ఒక్కరు కూడా సుఖదుఖాలని దేవుడు ఎలాగైతే జతపరిచి ఉన్నాడో అదేవిధంగా జాగ్రత్తగా గ్రంథాన్ని ఆలోచన చేసినట్లయితే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడును తెలియజేస్తుంది. వాస్తవమే కదా. స్వర్గము నరకము, పరలోకము నరకము అంటుంటారు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అవి కూడా ఖచ్చితంగా ఉన్నవని చెప్పేసి మనం ఈ భూమి మీద మనం అనుభవిస్తున్నాం. మనం ఇప్పుడు మన కుటుంబాల పరంగా సుఖము దుఃఖము అనుభవిస్తున్నాం లేదా? కొన్ని రోజులు సుఖంగా ఉంటున్నాము, కొన్ని సార్లు దుఃఖపడుతున్నాము. మనం భూమి మీద అనుభవిస్తున్నాం కదా. అదేవిధంగా నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడని తెలియజేస్తుంది. స్వర్గము నరకము, పరలోకము నరకము అని తెలియజేస్తుంది. అయితే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే మరి మనం ఏ పంట అయితే విత్తుతామో దాన్నే కోయడం జరుగుతుంటుంది. అవును కదా. ఇంతకుముందు కొన్ని 2-3 నెలల క్రితము ఒడ్లు గింజరాలు విత్తారు. ఇప్పుడు ఏమొచ్చింది? వడ్లు పంట వచ్చింది. పంట అంతా కూడా వరి పంట, చేలన్నీ కూడా చక్కగా పండి వరి కంకులు వంగుతున్నాయి. మనం చూస్తున్నాం కదా. ఏదైతే మనం నాటామో అదే పంట మనకి వచ్చింది. అవునా? అదేవిధంగా మనము నమ్మి బాప్తిసం పొందితే రక్షణ అనేది వస్తుంది, నమ్మని వారికి శిక్ష అనేది వస్తుంది. అదే స్వర్గము నరకము, పరలోకము నరకము. ఈ విషయాన్ని గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎక్కడ కనపడుతుంది? ఇద్దరు మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఒక అతనేమో దేవుని నమ్మిన వ్యక్తి, ఇంకొక అతనేమో దేవుని నమ్మని వ్యక్తి. ఈ భూమి మీదే సుఖ సంతోషాలను అనుభవించి ఈ భూమి మీదే ఎంతో గొప్ప ధనవంతుడై ఉండి అన్ని విషయాల్లో కూడా ఈ లోకపరంగా బాగా అభివృద్ధి చెందిన వ్యక్తి ఎవరు అతను? మనకు పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పడం జరిగింది. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి గమనించినట్లయితే ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. అతడు ఎప్పుడు కూడా ఓదా రంగు బట్టలున్న సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిరోజు మనమైతే ఎప్పుడెప్పుడు వేసుకుంటాం కొత్త బట్టలు? ఎప్పుడు పండగలకో లేకపోతే ఫంక్షన్స్కో వేసుకుంటుంటాం. ఇతనైతే ధనవంతుడు ఒకడు ఉండను. అతడు ఓదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినం కూడా బహు సుఖపడుచుండేవాడంట. ప్రతిదినము కూడా బహుగా సుఖపడుచుండేవాడంట.
ఇంకొక అతను లాజరు అని ఒక దరిద్రుడు ఉండేది. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుచుండెను. ఆ దరిద్రుడు చనిపోయి, ఇద్దరు చనిపోయారు. ఆ దరిద్రుడు చనిపోయి, వాస్తవానికి లాజరు ఈ భూమి మీద చాలా దరిద్రత అనుభవించాడు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుపోబడి, ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డారు. అతడును పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడు అని చెప్పేసి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను అగ్నిలో జ్వాలలో యాతన పడుతున్నానండి, కేకలు వేస్తున్నాను అంటే జరిగిన సంగతి అన్నమాట. ఉపమాన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకందరికి గ్రంథంలో తెలిసిన సత్యం అనమాట. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్టు, మనం కూడా అంతే, రమ్మంటే రామ్, బాబు అయ్యా మేలు జరుగుద్ది రాయా, నీకు మేలు జరుగుద్ది రాయా, మంచి జరుగుద్ది రాయా అంటే మనం వినం. అతను ఏం చేశానంటే, నీవు నీ జీవితకాలం మందు, జీవితకాలం ఎంత మహా అయితే 60, 70, 80 లేదా 100 వేసుకోండి, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేదివి. అలాగనే లాజరు కష్టం అనుభవించి అని జ్ఞాపకం చేసుకోమని, ఇప్పుడైతే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుంచి నీ యొద్దకు అటోళ్ళు ఇటోళ్ళు రావడానికి మధ్య అగాధం అనేది ఉంది. అక్కడ వారు మా యొద్దకు దాడి జాలకుడున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం అనేది ఉందని చెప్పాను. అప్పుడు అతను, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలానికి పోకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంట వానికి పంపి నిన్ను వేడుకొంచున్నానని చెప్పారు. అందుకు అబ్రహాము, వాని యొక్క మోషే ప్రవక్తలు, భూమి మీద స్వార్థ చెప్పేవాడు చాలా మంది ఉన్నారు, దేవుని యొక్క మాటలు చెప్పేవాడు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాట విన్నట్లయితే అతడు చక్కగానే నెమ్మది కలిగిన ప్లేస్లోనే ఉంటాడు. వాళ్ళు కూడా నీ మాట స్వార్థకు దేవుని యొక్క వాక్యం వినకపోతే నీ దగ్గరికే వస్తారని చెప్పాడు. ఇదంతా కూడా మనకి తెలిసిన సంగతి. వాస్తవమైన విషయాలు కదా. అయితే ఈ భూమి మీద బహుదినము సుఖపడుచుండేవాడు ఈ ధనవంతుడు. ఇంకా ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఒక రాజుగారు ఉన్నారు, బహుగా సుఖపడినటువంటి రాజుగారు. ఎవరతను? సొలొమోను మహారాజు గారు కదా. ఈ భూమి మీద సుఖ దుఃఖాలు ఉంటాయి కదా అని చెప్పుకున్నాం కదా. అయితే ఇతను కూడా దాదాపుగా అన్ని సుఖాలు అనుభవించి ఉండవచ్చు, అన్ని కూడా సుఖశాంతులతో అన్ని కూడా జీవితం అంతా ఇదైపోయి ఉండొచ్చు. అయితే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అతను అంతా కూడా ఆలోచించి చివరాఖరికి ఏం చెప్తున్నాడు స్టేట్మెంటు? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏం చెప్తున్నాడు స్టేట్మెంటు? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలను మానవ కోటికి ఇదియే విధి అంటున్నాడు. మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు కదా. ఫిలిప్పీ పత్రికలో కూడా ఈ లోకంలో మరి ఏదన్నా ఏది లేకపోయినా సరే నువ్వు మనకన్నీ కూడా అడ్జస్ట్మెంట్ అవ్వాలంటున్నాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు 4వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో, నాకు కొదువు కలిగినందుకు నేను ఇలాగూ చెప్పుట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండని నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండని ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును, ప్రతి విషయంలోనూ
అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకు, ఆకలి ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను తెలియజేస్తాను. ఏంటంట, మనకు కూడా పంచపరిమాణాలు ఎలా ఉంటాయో, మంచి పదార్థాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మధ్యతరగతి స్థితి తెలుసు, అట్టడుగున స్థితి మనకి తెలుసు అన్నమాట. ఇవన్నీ కూడా తెలుసు. అయితే ఈ అన్నిటి యందు కూడా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ అంటున్నమాట. ఎందుకని? అసలు శరీరమే శాశ్వతం కాదు. నువ్వు ఎంత లక్ష సబ్బుతో వేసి రుద్ది రోజు దోవినా సరే, యోహాను సువార్త 6:63లో శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తున్నది అన్నాడు. ఈ భూమి మీద దేవుడు సుఖదుఖాలను ఎలాగైతే జతపరిచినాడో, ఈ లోకంలో ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం అనేది కాదు. మహా బ్రతికితే ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం అనుకున్నాం? మహా అయితే 60, 70 లేదా 100 వేసుకోండి, అంతే కదా. ఈ జీవితంలో భూమి మీద ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉన్నా సరే, ఆత్మ శరీరం అనేది ఈ 2 విభాగాలుగా విభజించబడింది. మనిషి 2 భాగాలు, 1 ఆత్మ, 2 శరీరం. వాస్తవానికి ఈ రెండిట్లో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలంటే ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం. మహా అయితే 60, 70, 80, 100 ఈ సంవత్సరాల్లో, ఈ జీవిత కాలంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కట్టుకున్నా ఉన్నా లేకపోయినా, వాళ్ళ బళ్ళు అయినా సరే, ఏదేమన్నప్పటికీ కూడా ఒకనొక రోజున ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే, అవునా కదా. అయితే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, ఆ రోజు చనిపోయిన తర్వాత, చనిపోక ముందు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో, ఈ 60, 70, 100 సంవత్సరాల్లో మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఈ భూమి మీద ఎందుకున్నాము, ఎక్కడికి వెళ్ళాల్సిందని ఒక్కసారి ఆలోచన చేసి, మనల్ని ఎవరు కలుగు చేశారు ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసి ముందుకు వెళ్ళినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయనే మనల్ని పుట్టించాడని, ఆయనే మనకు జీవాన్ని, ఊపిరిని అనుగ్రహించాడని గ్రహించి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి నీటి మూలంగా, ఆత్మ మూలంగా నువ్వు జన్మిస్తే కనుక, ప్రతి ఒక్కరు కూడా ఎలాగ జన్మించాలంట? నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తే కనుక నీవు ఖచ్చితంగా లాజరు, ఇందాక చూసుకున్నాం కదా, ధనవంతుడు లాజరు ఎక్కడ ఉంటాడో నువ్వు కూడా అక్కడే ఉంటావు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ మూలంగాను. చూడండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో ఖచ్చితంగా చెప్తున్నానని. అందుకు నికోదేము అని అతను, ముసలివాడినైన నేను మనుషుడు ఎలాగూ జన్మింపగలనని, 2వ మారు తల్లి గర్భంలో ప్రవహింపగలడా అని అడుగగా, యేసు ఇట్లా క్లారిటీకి చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుడిని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా చెప్తున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరం, అవునా కదా. శరీరం మూలముగా, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఈ శరీరం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మన తల్లి నుంచి వచ్చింది, అవునా కదా. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనైనది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవనో తెలియదు. కనుక ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు కూడా అలాగే ఉన్నాడని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మించాలి. తల్లి గర్భంలో అందరం కూడా మామూలుగానే జన్మిస్తాము.
అయితే జన్మించిన తర్వాత ఈ 60, 70, 80, 100 సంవత్సరాల జీవితంలో దేవుణ్ణి తెలుసుకొని నువ్వు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించినట్లయితే నువ్వు దేవుని కుమారుడివే అని చెప్పేసి దేవుని యొక్క గ్రంథం కూడా తెలియజేస్తుంది అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎవరెవరైతే అంగీకరించారో 12వ వచనంలో తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు అని చెప్పేసి గ్రంథం తేటగా తెలియజేస్తున్నది కదా. కాబట్టి ఆ పని చేయాలి అంటున్నాడు అన్నమాట. ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలి ప్రతి ఒక్కరు కూడా. అప్పుడైతే దేవుడు చూచున్నట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరిని కూడా మారుమనసు పొందాలని అపొస్తలుల కార్యంలో 17వ అధ్యాయంలో తేట తెల్లగా తెలియజేస్తున్నాడు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో 24వ వచనం నుంచి గమనించినట్లయితే, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ ఏమనుగ్రహించాడో జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక ఏంటంట, జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు అనమాట. ఆయన భూమి ఆకాశం ఉన్న సమస్తను సృష్టించాడు, ఇంకా అందరికీ కూడా జీవమును ఊపిరిని సమస్తమును దయచేసిన వాడు అన్నమాట. 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరిని కూడా మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. నీకు దేవుడు 60, 70, 80, 100 ఎన్ని సంవత్సరాలు అయితే నీకు ఆయుష్ ఇచ్చాడో ఆ ఆయుష్ తర్వాత తీర్పు అనేది ఒకటి ఉందంట. తీర్పు తీర్చబోయే దినము ఒకటి నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు అనమాట కదా. కాబట్టి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను అని చెప్పేసి తెలియజేస్తుంది. ఈ భూమి మీద ఎలాగ సుఖ దుఃఖాలను దేవుడు ఎలాగైతే జతపరిచి ఉన్నాడో అదేవిధంగా మరి బాప్తిసం పొందిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్షణ అనేది ఖచ్చితంగా ఉన్నదనే మనం గ్రహించాలి. స్వర్గము నరకము, పరలోకము నరకం అనేది రెండు కూడా ఉన్నవని అని చెప్పేసి మనం గమనించాల్సిన అవసరం అనేది ఉంది కదా. అయితే ఈ భూమి ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందా? ఈ భూమి ఎప్పుడైనా భూమి ఆకాశం శాశ్వతంగా ఉంటాయా? ఈ భూమి ఆకాశం కూడా శాశ్వతం కాదు. నువ్వు నేను ఈ భూమి మీద ఏ విధంగా శాశ్వతం కాదో అదేవిధంగా ఈ భూమి ఆకాశం అందున్న సమస్తం కూడా శాశ్వతం కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అందరూ కూడా రక్షింపబడాలి, ఎవ్వరు కూడా ఈ శిక్షకు లోనవ్వకూడదు, నరకానికి లోనవ్వకూడదు అననే అందరూ రక్షింపబడాలనే ఆయన యొక్క ఉద్దేశమైనది. మొదటి పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, క్షమించండి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, అంటే ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయాడు కదా, సమాధి చేయబడ్డాడు కదా, తిరిగి లేచాడు కదా, మళ్ళీ ఆరోహణమైపోయాడు కదా, ఇంకా మళ్ళీ రాళ్లే అనుకుంటాం అనమాట. ఈ పరలోకము నరకం అనేది ఎవరో చూసి వచ్చారు వెళ్ళి అని మనం అనుకుంటాం. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడు నశింపవాలని ఇచ్చేపగా అందరూ కూడా మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు కదా. ఆలస్యమైతే కొంతమంది బయటపడతారు. ఉదాహరణకి మీకు ఇంకా అర్థం కావాలంటే, ఇప్పుడు వరి పంట బాగా పండి కంకులు వంగి బాగా పంట చేతికి వచ్చి ఉన్నది. ఇప్పుడు కనుక బాగా వర్షం పడితే ఏం జరుగుతుంది? చాలామంది నష్టపోతారు పంట.
చాలామంది విలవిల్లాడిపోతారు, చాలామంది అప్పుల్లో కూరుకుని పోతారు. ఇంక కొంచెం ఆలస్యం అయితే ఇది ఒక 15 రోజులు, ఒక 20 రోజుల తర్వాత పడింది అనుకోండి వర్షం, అప్పుడు అందరు కూడా ఓడెక్కుతారు. అవునా కాదు? అందరూ వడ్లు అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వచ్చేస్తాయి. అప్పుడు వర్షం పడినా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అవును కదా? అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు వచ్చేది ఖచ్చితం, అది వాస్తవం. దాన్ని మార్చడానికి చేర్చడానికి ఎట్టి పరిస్థితులు లేదు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు కానీ ఎవడు కూడా నశింపవాలనని ఇచ్చేంపక అందరూ కూడా మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. ఇక 10 రోజులు ఆగితే ఇంకొక 20 రోజులు ఈ వర్షం ఇంకొక 20 రోజుల తర్వాత పడితే అందరూ కూడా ఒడ్డెక్కుతారు అని మనం ఎలాగా మంచిగా ఆలోచన చేస్తామో, దేవుడు కూడా వచ్చేది మాత్రం వాస్తవమే. అందరూ కూడా వాక్యాన్ని విని విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకుంటే నరకానికి ఒక్కళ్ళు కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు కదా. ఒక 4 రోజులు ఆగి పడింది అనుకున్న వర్షం ఎంత పడినా వరి పంటలు వీళ్ళ వరకు ఎవరికి కూడా నష్టం ఉండదు. అలాగనే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, అందరూ కూడా బాప్తిసం పొందినట్లయితే ఇంకా ఆ నరకంలోనికి ఎవరు కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు కదా. అందుకని ఇక్కడ కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపోవాలని ఇచ్చేపక అందరూ కూడా మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడై విన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశం ఎప్పుడైతే వస్తాడో, వచ్చిన తర్వాత ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు అంటే ఏంటి? భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. అవునా? భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ఐదు గాలి పంచభూతం మిక్కటమైన వెంటరంతో లయమైపోను. భూమియు దాని మీద కృత్యములు కాలిపోను. ఇవన్నీ వీటిలో లయమైపోను కనుక ఆకాశము రౌలుకొని లయమైపోనట్టి పంచభూతం మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశగా అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అంటున్నాడు అన్నమాట. అయినను మనం ఆయన వాగ్దానము బట్టి క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తూ ఉండటం మనం గ్రహించవచ్చు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇప్పుడే నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే, ఆ నరకంలో తప్పించుకోవాలంటే, ఆ శిక్షను తప్పించుకోవాలంటే ఇప్పుడే నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇరుకు మార్గంలో ఉన్నామా, విశాల మార్గంలో ఉన్నామా, ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 13వ వచనంలో ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది, దాని కనుగొని వారు కొందరే అంటున్నాడు. దానిని కొంతమందే దాంట్లో ప్రవేశిస్తారు అంటున్నాడు అనమాట. అనేకులు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ప్రవేశించాలని, అనేకులు ప్రయత్నం చేస్తారు కానీ కొందరు మాత్రమే అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. లూకాసు వార్తలో 13వ అధ్యాయము, అదే లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనంలో 23-24 ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగుగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. నాకు వచ్చే నెలలో ఉద్యోగం వస్తుంది అని అనుకున్నాను, నీ వల్ల కాదురా, నువ్వు నీ ఉద్యోగం సంపాదించిన నీ వల్ల కాదురా అంటుంటాను. వాడు ఇంకా కష్టపడతాడు, ఇంకా నాకెందుకు రాదు ఉద్యోగం పట్టుదల. మరి అలాగే మన పట్టుదల కూడా
ఉండాలన్నమాట. ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే అని అడుగుగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారా ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నాడు. సాక్షాత్ ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు అనమాట. అయితే జాగ్రత్తగా గమనించినట్లయితే నువ్వు ఆ విధంగా ఇరుగు ద్వారంలో ప్రవేశించి నువ్వు ఎప్పుడైతే నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మించి ఉన్నావు అనుకో, ఒకవేళ చనిపోయామనుకో, చనిపోయినా సరే ఒక నిరీక్షణ అనేది మనకుంది. నిరీక్షణ మొదటి దశలోకి రాసిన పత్రికలో 13వ అధ్యాయము 4వ అధ్యాయం 13వ వచనంలో, మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తుంది. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేదురు. క్రీస్తునందు ఉన్నావా లేదా? క్రీస్తునందు ఉంటే మాత్రం ఖచ్చితంగా లేపబడతామని గ్రంథం తెలియజేస్తుంది. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశమండల మేఘల మీద కొనుకోబడము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని కూడా ఆదరించుకున్నాడని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చనిపోతూ సిలువ వేస్తూ ఆయన సిలువ వేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు ప్రజలతో? మీరు నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. మీకోసం మీ పిల్లలు, మీరు రక్షింపబడాలా, మీరు బాప్తిసం తీసుకోవాలా, మీరు నరకానికి వెళ్ళకూడదు, మీ పిల్లలు కూడా అదే స్థితిలో ఉండాలా. నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పేశాడు కదా. ఇంకేం చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా వెళ్ళడానికి అవకాశమే లేదన్నాడు. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయము 22-23 వచనంలో ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఖచ్చితం అన్నమాట, కరాకండి. అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయము 22 నుంచి గమనించినట్లయితే, మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినబలను. ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును అని చెప్పేసి అక్కడ గ్రంథం తెలియజేసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని చెప్పేసి తెలియజెప్పాడు. మత్తయి సువార్త 16:18లో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఏముంది అక్కడ? మరియును పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలువ నేరమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నాడు. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూమి మీద దేన్ని బంధించవో అది పరలోక మందును బంధింపడను, భూలోక మందును దేని విప్పుదవో అది పరలోక మందు విప్పబడని తెలియజేది. ఏంటంట? ప్రభువైన యేసుక్రీస్తు వారంట ఈ పేతురుని చూపించి ఈ పేతురు మీద ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆయన అంటే ఒక సంఘాన్ని కడతాడట. పాతాళ లోక ద్వారము దాని ఎదురు నిలువ నేరమని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమునని తెలియజేశాడు. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పేసి, క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదని చెప్పేసి.
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ, కాగా ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్త వాయనని తెలియజేశాడు. ఏంటి? ఎవడైనా సరే లోకంలో, వాడు గ్రీస్ దేశస్తుడే కానీ, అమెరికా వాడు కానీ, జపాన్, ఎవడైనా సరే, ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులో లేకుండా నూతన సృష్టి అవ్వడానికి అవకాశమే లేదు. కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్త వాయనని చెప్పేసి తెలియజేసేసాడు. ఇంకా అపొస్తలులందరూ కూడా, మనుషులందరినీ కూడా ఆ క్రీస్తునందు ఉండటానికే సువార్త ప్రకటించారు. అపొస్తలులందరూ కూడా కొలస్సీ రాసిన పత్రికలో బుద్ధి చెప్పారు. కుడి ఎడమ తొలగిపోతుంటే ఆ చెంప ఈ చెంప వాయించి బుద్ధి చెప్పారు. బుద్ధి లేదా నీకు అని చెప్పేసి. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28-29 వచనాల్లో, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, ప్రతి మనిషిని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. ఇందు నిమిత్తము నాలో బలంగా కార్యసిద్ధి కలుగుచే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడ్డాడు. ఎందుకు ప్రయాసపడ్డాడు పౌలు గారు? శిష్యులు ఎందుకు పోరాడారు? ప్రతి మనిషిని కూడా క్రీస్తునందు ఉండటానికే పోరాడారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆయన క్రీస్తుకు వేరుగా ఉండి ఏమి చేయలేము, ఉపయోగం లేదు. బుడిదిలో పోసిన పన్నీరు అవుతుంది. ఇంత క్లారిటీగా వివరించడం జరిగింది కదా. అదేవిధంగా 2వ అధ్యాయము 3వ వచనంలో బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందే ఉన్నామని తెలియజేశాడు. నా పక్షమున మత్తయి సువార్త 12:30లో కూడా నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి అని ఖచ్చితంగా చెప్పేశాడు. నా పక్షాన ఉండని వాడు నాకు విరోధి. ఎవరి పక్షాన ఉన్నామో, ఏం చేస్తున్నామో ఎవరందరూ వారు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రకటన గ్రంథంలో 1:18లో కూడా తాళాలు చేతిలో పట్టుకున్నాడు. ఆ పారలపు చూడండి ఒకసారి 1వ అధ్యాయము 18వ వచనంలో, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను మృతులనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. మరియు మరణం యొక్క తాళపు, పాతాళపు, లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కదా. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సమస్తాన్ని పరీక్షించి మేలేందని చెప్పాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. కాబట్టి లోకం ఏం చేస్తుందో మనం అదే చేయాలని ప్రయత్నించినట్లయితే కుడి ఎడమ తొలగిపోవడానికి అవకాశం ఉంది. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందండి అంటాడు. రూపాంతరం పొందండి. ఆయన యందు ఉన్నట్లయితే ఇట్టి పరిస్థితులను కూడా నీవు చనిపోయినా సరే బ్రతుకుతావని చెప్పేసి యోహాను సువార్త 11వ అధ్యాయంలో 26వ వచనంలో తెలియజేశాడు. భూమి మీద ఒకవేళ చనిపోయినా సరే, చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా ఎన్నటికీ చనిపోడు అని చెప్పేసి అక్కడ గ్రంథం మనకి తేట తెల్లగా తెలియజేస్తున్నాడు. అవునా? ఎవరైనా సరే ఆయన అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయన యందే రక్షణ ఉందని తేట తెల్లగా తెలియజేశాడు. ఈ నామములోనే రక్షణ ఉంది. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ నామమునే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఏ నామములో ఉన్నావు, ఏ శాఖలో ఉన్నావు, ఎవరందరూ వారు ఆత్మపరిచయం చేసుకోవాల్సిన అవుతుంది. ఈ నామమునే మనం రక్షణ పొందవాలని కానీ ఆకాశం కింద అది ఎంత పెద్దదైనా కానివ్వండి మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును కూడా రక్షణ పొందలేమని చెప్పేసి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది.
ఐగుప్తుల నుండి ఇశ్రాయేలును విడిపించడానికి మోషేని ఏ విధంగా అయితే ఏర్పాటు చేసి పెట్టాడో, ఈ లోకంలో ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషిని కూడా నరకంలో నుండి మరి ఆ శిక్షలో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి విడిపించడానికి ఆయన ద్వారా నీకు విముక్తి కలుగు చేయడానికే ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు అన్నమాట. దానిలో నుంచే నువ్వు రక్షణ పొందాలి, దాంట్లో నుంచి అలాగనే వెళ్ళతాం తప్ప ఇంక వేరే మార్గం ఏమీ లేదనమాట. ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు అనమాట. ఎఫ్ఎస్సి పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పపు చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన యందు పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవాలని జగదు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నట్లుగా మనం గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు అన్నమాట కదా. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో మనకు అర్థం కావట్లేదు అన్నమాట. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషులు ఆ నరకంలోనికి ఎవరు వెళ్ళకూడదు, ఆ శిక్షలోనికి ఎవరు వెళ్ళకూడదు, దాంట్లోంచి విడిపించడానికి వచ్చాడనమాట. వాస్తవానికి ఇంకా మీకు అర్థం కావాలంటే, నీకు ఏదో వ్యసనం ఉంది, లేదో నువ్వు నిన్ను తీసుకెళ్ళి ఏదో చేస్తున్నావు అని చెప్పేసి ఏదో ఈ లోకపరంగా నిన్ను జైల్లో వేస్తే దాన్ని నిన్ను విడిపించడానికే నీ తరఫున ఎవరో ఒకరికి వచ్చి రారా బయటికి రా, ఇంకొచ్చేసేయి అని చెప్పేసి చెప్తున్నాడు. నువ్వేమంటున్నావు అంటే అక్కడ నాకు ఇక్కడే బాగుంది, 3 పూటలు అన్నం పెడుతున్నాను, ఇక జైల్లోనే ఉంటాను అన్నట్టుగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను విడిపించడానికి వచ్చాడు. ఈ లోకంలో నీకున్న దీంట్లో నుంచి ఆ నరకాన్ని విడిపించడానికి, ఆ శిక్ష నుంచి విడిపించడానికి ఆయన గేటు దగ్గరికి వచ్చి నిన్ను విడిపించాను రా, తాళం తీసాను, జైల్లో నుంచి బయటికి రారా అంటుంటే నాకు 3 పూటలు ఇక్కడే తిండి పెడుతున్నారు, ఇక్కడే బాగున్నట్టుగా ఉంది, ఇక్కడే ఉంటాను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది అనమాట కదా. కాబట్టి బాప్తిస్మం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థం కావట్లేదు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు బాప్తిస్మం తీసుకుని ఉన్నారు. అర్ధరాత్రి ఏ క్షణం వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏమో రేపు వస్తే ఎట్లాగని చెప్పి అర్ధరాత్రి వెళ్ళిపోయారు వాళ్ళు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 30 నుంచి గమనించినట్లయితే, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయవలని అనెను. అందుకు వారు, ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంటలో ఉన్న వారందరికీ కూడా దేవుని వాక్యం బోధించింది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతని ఇంటి వారు బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించనని తెలియజేస్తుంది. అర్ధరాత్రి ఇంచుమించు గమనించినట్లయితే మనం దాన్ని సిలీగా తీసుకుంటున్నాం. అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో కూడా పేతురు ప్రసంగం ద్వారా ఇంచుమించు 3,000 మంది వచ్చేసారు, నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు. అదే మేము చాలా పాపాలు చేసినాం, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొట్టి చంపి ఇచ్చేసాము, మా పాపానికి విరుగుడు ఏంటంటే మారు మనసు పొంది రక్షణ పొందండి, నమ్మి బాప్తిస్మం పొందమంటే పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు అనమాట. మనం ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నామో నాకైతే తెలియదు, ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారో ఏందో నాకైతే తెలియదు. కానీ మరి వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లు ఒక్క రాత్రిలోనే వాళ్ళు మొత్తం కూడా రక్షింపబడినట్లుగా మనం చూడగలం. వాళ్ళ అందరూ కూడా. ఇంకా అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో నపుంసకుడు దాని వెళుతున్న బండి మీద ఆ వాక్యం ఎంతసేపు గంటో ఎంతసేపు అనేది అక్కడ పడలేదు. కానీ ఇదిగో నీళ్లు, వాక్యం వినగానే ఏమన్నాడు, ఇదిగో నీళ్లు ఉన్నాయి కదా, నాకు బాప్తిస్మం ఉంటే నీ కాటుకు పెట్టి నాకు అర్జెంట్కి బాప్తిస్మం ఇచ్చేసి అంటున్నాడు. బాప్తిస్మం తీసుకున్నారు. చూస్తున్నాం కదా సందర్భాలు కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసి
బాప్తిస్మం అనేది అంత అంత ప్రాముఖ్యమైనదన్నమాట, అంత ప్రాముఖ్యమైనదన్నమాట. సరిగా సరి అయిన బాప్తిస్మం తీసుకోకపోతే, పరిశుద్ధాత్మ పొందుకోకపోతే మరలా సరైనగా తీసుకోవాల్సిన అవసరం. నీకు నీళ్లు కావాలి, ఇక్కడ బోర్ వేసావు, ఇక్కడ నీళ్లు పడలేదు, మళ్ళీ ఏం చేస్తావు? కొంత దూరం వెళ్ళి అలాగే వేస్తాం. అలాగా అవును కదా, మనం తీసుకున్నది సరైన కానప్పుడు మరలా తీసుకోవడంలో తప్పేమి లేదు. అపొస్తలుల 19వ అధ్యాయంలో మనం తీసుకున్నట్లుగా గ్రంథం తెలియజేస్తుంది. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మేము బాప్తిసం అయితే తీసుకున్నాం కానీ పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతున్నాడుగా, యోహాను బాప్తిసం బట్టే అని చెప్పాడు. అందుకు పౌలు, యోహాను ఏమని చెప్పాడు? తన వెనుకవని వాచ్యం వెనుకవచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం. సరైనది కానప్పుడు నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి నీకు గద్దించి చెప్తుందండి. మాట వినాల్సిన అవసరం, మళ్ళా సరైన మార్గంలో రావాల్సిన అవసరం అనేది ఉన్నది. ఉదాహరణకి మనిషి చనిపోయాడు, పూర్తిగా చనిపోయిన మనిషినే సమాధి చేయాలి. కొంచెం బతికున్న మనిషిని ఎవరైనా చేస్తారా? ఊరుకుంటాడు అతను చేస్తే? కుదరదు కదా, లేచి చేస్తారంటారు. అవునా? అదేవిధంగా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా ఈ మనకి లోక సంబంధం అన్నింటిని సిలువేసి నమ్మి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం అంత ఇంపార్టెంట్ అని బాగుంది, అంత ఇంపార్టెంట్ కదా. కాబట్టి దేవుడు దాన్ని బట్టి చివరి మాటలు ఎవరైనా బాగా వృద్ధాప్యం నుండి చనిపోతూ ఉంటారు చూడండి, చనిపోతూ వాళ్ళు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పి చనిపోతారు అన్నమాట. ప్రాముఖ్యమైన మాటలు చెప్పి చనిపోతారు. సిగ్గుపడకుండా పౌలు గారు ఏమంటున్నాడంటే, ఆ రోమీయులకు రాసిన పత్రికలు నేను ముగించబోతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను కానీ ఏలైనా ఎవరైతే నమ్ము ప్రతి వారికి మొదటి యూదునికి గ్రీస్ చేసేందుకు కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయినది. ఎందుకనగా నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగుతున్నట్లు దేవుడు నీతి దాని యందు బయలుపరచబడును అంటాడు. సువార్తను గురించి సిగ్గుపడేవాడు కాదు, అది ఖచ్చితమైన వాస్తవం దాంట్లో ఉంది, చాలా విషయం ఉంది. ఎలా అనగా నమ్ము ప్రతి వానికి మొదటి యూదునికి గ్రీస్ చేసేందుకు కూడా ఏ దేశం వాడైనా, నల్లవాడైనా, తెల్లవాడినా, పొట్టివాడిన ఎవడైనా సరే రక్షణ పొందుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదంటున్నమాట. నేనేం దాచుకోవట్లేదు, మీకు అన్ని కూడా నేను చెప్పాల్సిన అన్ని కూడా చెప్పేస్తున్నాను. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో కొన్ని విషయాలు, చివరి మాటలు ఎలాగైతే తల్లిదండ్రులు మనకి ఏ విధంగా అప్పగించుతారో అట్లాగా పౌలు గారు చివరి మాటల్లో ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 20 నుంచి గమనించినట్లయితే మనము మరియు ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకోలేదండి. ఏ రహస్యాలు అట్టి పెట్టుకోలేదండి ఆయనలో. కొన్ని రహస్యాలు కొంతమంది చెప్పరు. అయితే పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకోనకుండా బహిరంగాన్ని ఇంటెంటనో మీకు తెలియజేయచ్చు, బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశాలకు ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటేనో ఇదంతా మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు కానీ బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్త గురించి సాక్ష్యమిచ్చి నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించుకోవాలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు, ప్రాణానికి తెగించేసాడనమాట. నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనది కాదు కానీ ఎంచుకోనుకోవట్లేదు కానీ ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుతూ
నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను, అబ్బాయి మీకు శిక్ష వచ్చింది, మీరు నరకంలో పోతే నా సంబంధం లేదని చెప్తున్నాడు. చెప్పాల్సిందంతా నేను చెప్పేశాను. నేను ఈ రోజున చెప్పాల్సిందంతా మీకు చెప్పేశాను. ఇంకెవడైనా నరకానికి పోతే అది నా బాధ్యత కాదు, నేను చెప్పేశాను అంటున్నాడు. గమనించినట్లయితే ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుతూ నేను మీ మధ్యన సంచరించుంటిని అని తెలియజేసి, మీలో ఎవరినో ఇక మీద నా ముఖం చూడని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయం, ఎవరి నాశనమైనా సరే నాకు సంబంధం లేదు అన్నాడు. మీలో ఎవరి నాశనం విషయమై నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యమిచ్చుతున్నాను. దేవుని సంకల్పం అంతా కూడా మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షునిగా ఉంచను. ఆ యావత్ మందను గుర్చు మీ మట్టుకు మిమ్మల్ని గుర్చు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనని నాకు తెలియను. వారు మందను కనికనిపరు మరియు శిష్యులను వెంట పెట్టుకుని ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి. కావున నేను 3 సంవత్సరం రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుతూ ప్రతి మనిషిని కూడా మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండని చెప్పేసి తెలిసేస్తున్నాను. ఎందుకంటే ఎవరు చెప్తారని తన ప్రాణాన్ని కూడా తెగించేసి నీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను, నేనేం దాచుకోలేదని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అదే అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 16వ వచనంలో, గనుక నీవు తడవు చేయటం ఇంకెందుకు తడవు చేస్తున్నావు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపమును కడిగేసుకో అని చెప్తున్నాడు. కడిగేసుకో. దారిని వెళ్తా ఉన్నావు, దారిలో ఏదో గేద పేడ ఏదో తొక్కావు, అట్లాగే వెళ్ళి మంచం మీదకి వెళ్ళి పడుకో కదా. ఏం చేస్తావు? ముందు తొడి దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా కడుక్కుని శుభ్రంగా కడుక్కుని అప్పుడు వెళ్ళి మంచం మీద పడుకుంటావు. అలాగా నీకు పాపం అంటుకుందని నీకు తెలుసు, నీకు గ్రహించావు. అప్పుడు నువ్వేం చేయాలి? కనుక నువ్వు తడవు చేయడం ఎందుకు? లేచి ఆయన నామం నుండి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపంలో కడిగేసుకో. అర్జెంట్ అంటున్నాడు. అవునా? లేట్ చేస్తారు ఎవరన్నా? కాలు కింద వెళ్తా పేడ మీద కాలేసావు, లేట్ చేస్తావా? వెంటనే ఎక్కడ పంపు ఉందో ఎక్కడ తొట్టు ఉందో చూసుకుని కడిగేసుకుని కదా నువ్వు బయటికి వెళ్ళేది. అలాగనే ఇది చేయాల్సిన ప్రాముఖ్యమైన పని అంటున్నాడు. లోకంలో ఎవరు నశించడానికి చిత్తం కాదు. లోకంలో ఎవరు కూడా నశించాలని ఆయన చిత్తం కాదు అంటున్నాడు. ఇలా జరిగించకపోతే ఏం చేస్తావు? ఏమవుద్ది? శిక్షలోనికి వెళ్ళిపోతావు. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షణ, నమ్మని వానికి శిక్షలోనికి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా శిక్షలోనికి ఖచ్చితంగా నరకంలోకి వెళ్ళిపోతాడు. అర్జెంటుగా ఏం చేయాలి మరి? అర్ధరాత్రి. అందుకనే వాడు బాప్తిసం తీసుకున్నాడు. అర్ధరాత్రి. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి మనం బైబిల్ చదువుతున్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, ఎన్ని సంవత్సరాలు పాట పాడుతున్నాం నాకైతే తెలియదు. కానీ అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అలా కాకపోతే ఉగ్రతలోనికి వెళ్ళిపోతాం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి గమనించినట్లయితే, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించి, ఇది కాదు అని చెప్పేసి సత్యాన్ని అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా ముందు చెప్తాడు, చెప్పకుండా ఏది చేయడు దేవుడు. దేవుని గురించి తెలియశక్తి మీదలో అది వారికి మధ్య విశుద్ధపరచబడినది. దేవుడు అది వారికి విశుద్ధపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరచబడుతున్నది. కనుక వారు నిరతులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతలను చెల్లింపలేదు. కానీ తమ వాదములందు బెద్దులైరి. వారు అవివేక హృదయం అంధకారం అయిపోయింది, తాము జ్ఞానంలో మనం చెప్పుకోవచ్చు బుద్ధిహీనులు అయ్యారని చెప్పేసి తెలియజేస్తూ, అదే 2వ అధ్యాయము, అదే రోమిలకు రాసిన 2వ అధ్యాయం 5వ వచనం కూడా గమనించినట్లయితే హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారన్నమాట. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చను.
సత్క్రియలు ఓపికగా చేసు మహిమ ఘనత అక్షయతను వెదకు వారికి నిశ్చయమునిచ్చును. అయితే దానిలో మళ్ళా భేదములు పుట్టించి అది కాదు ఇది కూడా కరెక్టే, అది కాదు ఇంకొకటి కూడా ఉంది, ఈ మార్గంలో కూడా పరలోకానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి భేదాలు పుట్టించి రకరకాల కల్పించామనుకో, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడగా దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. ఈ దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశాన్ని కూడా శ్రమయు వేదనయు కలుగునని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తున్నాం. శ్రమ వేదన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా చేర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆయన ఉగ్రత నుంచి అర్జెంటుగా ఏం చేయాలి, అర్జెంటుగా రక్షింపబడదుము అని చెప్పేసి తెలియజేస్తున్నాను అనమాట. అవునా కాదు? కాబట్టి ఈ గాంధీ రాసిన పత్రికలో అంటాడు, గాంధీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6 నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే, సంఘం ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కటే, భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, అన్ని ఒక్కటే 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 అని చెప్తుంటే ఇంకొకటి కూడా ఉందంట, రెండోది కూడా కరెక్టేనంట, మూడోది కూడా కరెక్టేనంట అని చెప్పేసి కుడి ఎడమకు తొలగిపోయావు అనుకో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగొరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకంలో వచ్చిన ఒక దూతని మీకు ప్రకటించినట్లు అతడు ఏమవుతాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్పేసి గ్రంథము తెలియజేస్తుంది. మేము ఇదివరకే మీకు చెప్పిన ప్రకారము ఇప్పుడున్న మరలా చెప్పుతున్నాము. మీరు అంగీకరించే సువార్త కాక మరి ఒక సువార్త ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పేసి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము మనకి పేటతెల్లగా తెలియజేస్తుంది. ఏం వింటున్నాం, ఏమి చేస్తున్నాం, ఎవరంతటి వారే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట కదా, అవునా కదా? కాబట్టి మేము మీకు ప్రకటించిన స్వార్థ కాక మరి ఇంకేదైనా తీసుకొచ్చిన వాడు శాపగ్రస్తుడు అని తెలియజేశాడు. ఇంకా రోమిలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం చివరిగా 17-18 వచనాల్లో, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఇల్లుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చికముల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు అని చెప్పేసి అక్కడ గమనం తెలియజేస్తుంది అనమాట కదా. కాబట్టి బాప్తిస్వం పొంది రక్షణ పొందిన వానికి, బాప్తిస్వం పొందిన వారు రక్షింపబడము, నమ్మని వానికి శిక్ష అనేది విధించబడను. స్వర్గము నరకం, పరలోకము నరకము అనేది కూడా కరెక్టే. ఈ భూమి మీద సుఖ దుఃఖాలు ఎలాగైతే ఉంటాయో ఈ 60, 70, 80, 100 సంవత్సరాల్లో సుఖమైన సంతోషమైన ఏదైనా ఉండవచ్చు, కానీ శరీరమే నిష్ప్రయోజనం కాబట్టి తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి ఆ పరలోకం కూడా మరి బాప్తిస్వం పొందితే నీకు శిక్ష ఉండదు, రక్షణలోకి వచ్చేస్తావు ఖచ్చితంగా. నీకు స్వర్గంలోనే ఉంటావు, నువ్వు పరలోకంలోనే ఉంటావు. మరి అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ముక్కుసూటిగా చెప్పాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోకముకు చేరాడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం చేరుతాడు. ఇంకా లోకస్వార్త 6వ అధ్యాయంలో కూడా, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలచడం దేనికి అంటాడు. దేనికి? మీరు వినివారు మాత్రం మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండుడని గ్రంథం తెలియజేస్తుంది. ఏం వింటున్నాం, ఏం పరీక్ష చేస్తున్నాం, ఏం చదువుతున్నాం? చక్కగా ఓపికతో ఇంతవరకు చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా మరోసారి నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.